హాయ్ ఫ్రెండ్స్, నేను ఈరోజు మీకోసం సరికొత్త వీడియోతో మీ ముందుకు వచ్చాను. స్వరాజ్ 735 గేర్ బాక్స్ ఫోర్క్ చేంజ్ చేయడం ఎలా? అందరూ చేస్తారు ఫోర్క్ చేంజ్, కానీ ఇక్కడ ఒక ట్విస్ట్ ఉంది ఫ్రెండ్స్. అదేంటంటారా? చూద్దాం. ఈ వీడియో చివరి దాకా చూడండి, మీరు అది ఏందో మీకే తెలుస్తుంది. ఓకేనా? చూడండి, ఇక్కడ ఈ ఫోర్క్ రొటేట్ అవుతూ ఉంది. ఈ ఫోర్క్ రొటేట్ కావడం లేదు. ఆ ఫోర్క్ రివర్స్ గేర్లో స్ట్రక్ అయిపోయింది. దాన్ని మనము న్యూట్రల్లోకి తీసుకొని వద్దాం. ఓకే, అది ఫస్ట్ రివర్స్ ఫోర్క్. ఈ విధంగా చూడండి, ఇది ఫస్ట్ రివర్స్ ఫోర్క్, ఇది సెకండ్, ఇది టాప్ థర్డ్. రొటేట్ అవుతూ ఉంది ఫోర్క్, గమనించండి. సరే, ఈ ఫోర్క్ని బయటకు తీయడం ఎలా? మామూలుగా అందరూ గేర్ బాక్స్ డౌన్ చేసి ఆ ఫోర్క్ను బయటకు తీస్తారు, కానీ గేర్ బాక్స్ జాయింట్ కానీ క్లచ్ జాయింట్ కానీ గేర్ బాక్స్ని డౌన్ చేయకుండా ఆ ఫోర్క్ని బయటకు తీయడం ఎలా? ఇదే మీ ముందుకు నేను తెచ్చిన వీడియో. రైట్, ఖాళీ మనము చేయాల్సిన పని స్టీరింగ్ టాప్ ఓపెన్ చేసుకొని ఆ ఫోర్క్ని బయటకు తీయచ్చు. రైట్, ఎలాగంటారా? చూడండి, మనం ఈ విధంగా స్టీరింగ్ టాప్ బోల్టాలన్నీ లూజ్ చేసి ఈ యొక్క స్టీరింగ్ టాప్ పైకి ఎత్తి పెట్టి ఈ విధంగా దానికి ఏదో మనకి గ్యాప్ వచ్చే విధంగా ఒక సుత్తి కానీ చెక్క కానీ పెట్టి, మీకు ఏ ఫోర్క్ అయితే కట్ అయిపోయిందో ఆ ఫోర్క్లో ఉన్న బాల్ని ఈ అదే స్ప్రింగ్ సహాయంతో గ్రీస్ అంటించి ఆ బాల్ని బయటకు తీసి ఈ విధంగా ఫోర్క్ని మనము బయటికి తీయచ్చు. ఇది కట్ అయిపోయిన ఫోర్కు. చూడండి ఫ్రెండ్స్, గేర్ బాక్స్ ఓపెన్ చేయలే, గేర్ జాయింట్ ఓపెన్ చేయలే, గేర్ బాక్స్ డౌన్ చేయలే, ఫోర్క్ బయటకు వచ్చింది. ఎలాగంటారా? చూడండి, ఈ కొత్త ఫోర్క్ని మనము ఎలాగా సెట్ చేద్దాం. ఈ విధంగా షాఫ్ట్ను వెనక్కని మనము ఆ కట్ అయిపోయిన ఫోర్క్ను బయటకు తీసాము. అదేవిధంగా ఈ కొత్త ఫోర్క్ని ఆ థర్డ్ టాప్ గేర్ వీల్లో సెట్ చేసి ఈ యొక్క ఫోర్కులోకి ఆ షాఫ్ట్ని నిదానంగా కూర్చోబెట్టుకోవాలి. ఎలాగో చూడండి, ఆ యొక్క గేర్ వీల్ని స్క్రూ డ్రైవర్ సహాయంతో ఆ విధంగా ముందుకని మనము ఆ గేర్ వీల్లో ఫోర్క్ని సెట్ చేసుకొని ఆ ఫోర్కులోకి ఈ షాఫ్ట్ని కొద్దిగా ముందుకు జరపాలి. ముందుకంటే ఇంజన్ సైడ్ ఈ లాక్ గ్రూవులన్నీ దాంట్లోకి వెళ్ళిపోవాలి ఫోర్కులోకి. చూడండి, ఈ 13 సైజు బోల్టు ఈ యొక్క గ్రూవ్లో మనము ఫిట్ అయ్యే విధంగా చూడాలి. ఆ విధంగా మనం ముందుకు జరుపుకుంటూ ఈ యొక్క బోల్టుని ఆ యొక్క షాఫ్ట్లో ఉన్న హోల్లో మనము మ్యాచ్ చేసి టైట్ చేయాలి. ఈ విధంగా ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, ఈ యొక్క ఫోర్క్ రొటేట్ కావడం లేదు. మనము ఫస్ట్ చూసాము, ఆ ఫోర్క్ రొటేట్ అయింది, కట్ అయిపోయిండేది. ఇప్పుడు ఈ ఫోర్క్ రొటేట్ కావడం లేదు. యాజ్ ఇట్ ఈస్ మనము బాల్ వేసి ఆ పైన స్ప్రింగ్ వేసి సెట్ చేసుకోవాలి. ఇంకొకసారి చూద్దాము. ఈ ఫోర్క్ రొటేట్ కావడం లేదు. చూడండి, స్క్రీన్లో ఇన్నర్లో ఒకటి ఫస్ట్ క్యాప్చర్ పెట్టాను నేను, రొటేట్ కావడం లేదు. ఇది ఈ విధంగా మనము బోల్ట్ ఫిట్ చేసి యాజ్ ఇట్ ఈస్ అన్నీ ఫిట్ చేసుకోండి. నెక్స్ట్ మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. రైట్.